హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ నిత్యము నిరంతరం కలుగును గాక. ఆమేన్. 37వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. ఆమేన్. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన ఇంకా భక్తుడు ఏమంటాడంటే 13వ వచనంలో, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. హల్లెలూయా. నిజంగా ఆయన చూస్తున్నాడు అంటారా? దేవుని వాక్యంలో రాయబడిందంటే ఖచ్చితంగా ఆయన తన భక్తుల వైపు చూస్తున్నాడు. ఆమేన్. మనం ఏ విధంగా, మన హృదయం ఏ విధంగా ఉంది అని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అదే భావంతో నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నా స్తుతి ఆరాధన కొరకు నేను ఏ విధంగా కృతజ్ఞత ఆయన పట్ల నేను చూపిస్తున్నాను, ఆయన చేసిన కార్యాన్ని కొరకు బదులుగా నేను ఆయనకి ఏమి ఇస్తున్నానని నన్ను చూస్తున్నాడని ఉద్దేశంతో దేవుని సన్నిధిలో మీరు ఉండాలని ఈ యొక్క ఉదయకాలం మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అటు హృదయంతో మనందరూ లేచి నిలబడి ఆయన వైపు చూస్తూ మన రెండు చేతులు ఆయన వైపు చాచి ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారుగా, ప్రభువా ఈరోజు నేను చేసే స్తుతి ఆరాధన సమస్తమును తండ్రి ఈ క్షణం మొదలుకొని నా ప్రభా నా దృష్టి యావత్తు నీ మీద ఉండడానికి సహాయం చేయండి అని దేవుని అడుగుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వైపు చూడండి. ఆయన చూస్తున్నట్టుగానే మీరు కూడా ఆయన వైపు చూడాలని మిమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తున్నాను. నా సహోదరులారా, మీ మనస్సు ఆయన ఉంచాలని ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. సో రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫాదర్ లార్డ్. తండ్రి వందనాలు, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభు. నా తండ్రి మహోన్నతుడు తండ్రి, సర్వాధికారినైనా, సర్వోన్నతుడు నా తండ్రి, సర్వాంతర్యామివునైనా, సర్వశక్తిమంతుడు ప్రభు, సర్వసృష్టికర్తవైన తండ్రి, వందనములు స్తోత్రములనైనా, స్తోత్రములు నా తండ్రి, స్తోత్రములు ప్రభు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మారని దేవుడుగా, మార్పు చెందినవాడుగా ఉంటున్న తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. ఏ పాటి వారం తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి నీవు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. యుగ యుగములకు రారాజు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువ. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, సజీవుడు అయిన తండ్రి, వందనములు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. నా తండ్రి ఈ దినం ఇలా ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప తండ్రి, మా అతిశయం అంటూ ఏది లేదు నా తండ్రి. నీవిచ్చిన కృప తండ్రి, క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినందుకు ఇదిగో మేము తండ్రి అని ఆయన మిమ్మల్ని సమీపిస్తున్నాం తండ్రి. నాయన నీవిచ్చిన కృపకే వందనములు, స్తోత్రములు, నీవిచ్చిన ఆధిక్యతకే వందనములు, స్తోత్రములు దేవా. నాయన వాగ్దానం సెలవిస్తున్నది కదా ప్రభువా, ఎక్కడ 2-3 యేసు నామములో కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. నాయన మేమందరం కూడా ఇక్కడ నా తండ్రి ఈ సభను ప్రభు యేసు నామములో కూడుకున్నాం తండ్రి. నాయన మా మధ్యన నిశ్చయంగా మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి ఇదిగో నడిపిస్తున్న బిడ్డలను ప్రభువా యేసు నీ రక్తము చేత ప్రోక్షిస్తున్నాం తండ్రి. నేను అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీవు మహిమ పొందులాగిన ప్రభువా, నాయన ఇదిగో తండ్రి నాయన ఈ కూడికంతటిని ఆది నుంచి అంతం వరకు కూడా పరిశుద్ధాత్మ దయమ మీ అధ్యక్షతను జరిగించుకోనమని అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా. నాయన నీవు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి తండ్రి. నాయన ఇదిగో ప్రభువా తెప్పరిల్లిన ప్రాణాలు ప్రభు ఇదిగో తండ్రి నాయన ఇదిగో నాయన వెనకబడిన వారు సైతం ప్రభు ఆత్మీయ స్థితిలో నాయన ఉజ్జీవం పొందుకుంటారు కదా ప్రభు. సహాయం దయచేయండి. అలనాడు ప్రభు ఇదిగో తండ్రి నాయన నీవు ప్రవచిస్తే ప్రభు ఇదిగో తండ్రి నాయన భక్తుడైన వారు ప్రవచిస్తే ఎండిన ఎముకలు సైతం జీవం అందుకున్నాయి కదా ప్రభు. నా తండ్రి నీవు మాట్లాడితే ప్రభు నా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా నాయన వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా ప్రభు నీ జీవము నా తండ్రి నాయన ఇదిగో తండ్రి జనులో ప్రవహించి ప్రభు ఆత్మీయ స్థితులు నా తండ్రి సరిచేయబడతాయి కదా ప్రభు. సహాయం దయచేయండి నాయన. ఇక్కడ నాయన ఎటువంటి బిడ్డ ఏ స్థితిలో వచ్చి ఉన్నాడో ప్రభు వారి పట్ల నీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. వారికి ఉన్న ప్రతి చిక్కుల నుంచి, ప్రతి విధమైన నాయన అపవాది కాడి నుంచి యేసు నామంలో నేడే విడుదల కలుగునుగాక తండ్రి. నాయన వందనములు, స్తోత్రములు తండ్రి. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతటిని పరిశుద్ధాత్మ దైవమా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీవు మహిమ పొందులాగున ప్రభా ఘనంగా జరిగించుకోమని అడుగుతున్నాం.
పాడుచున్న ప్రతి పాటను ప్రభా అర్థవంతంగా నా తండ్రి మేము గ్రహించుకుంటూ నాయన ఇదిగో తండ్రి నాయన ఏక మనసుతో ప్రభా, ఏక హృదయంతో ప్రభా మిమ్మల్ని స్తుతించాలని మహింపరచాలని ఆశ, ఆ తృష్ణ మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మెటుకు ప్రభా ఈ కూడిక అంతటిని యేసు నీ నామ అధికారానికి అప్పగిస్తున్నాం. యేసు రక్తం చేత ప్రోక్షిస్తూ ప్రభా మొదలు పెట్టుకుంటున్నాం తండ్రి. మీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇదే విధంగా తెరిచిన హృదయంతో మీరు కేవలం పాటలు పాడాలనే ప్రాసెస్ లేదు, కానీ దేవునికి నిజంగా నివాళులు అర్పించాలి, ఆయనకి వందనాలు చెల్లించాలి, ఆయన స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నా యేసయ్యా, వందనం యేసయ్యా. స్తుతించండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిగా ఒప్పుకుందాం. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనాలు చెల్లిద్దాం. వందనం యేసయ్యా. బిగ్గరగా వందనం యేసయ్యా, మన పూర్ణ బలముతో. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. మనకిచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి ప్రభువును స్తుతిద్దాం. రక్షణ ఆనందముతో దేనిని కనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ
ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నిజంగా చెప్తాం, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలిపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనబరచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, మా యేసయ్యా వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యం చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇలలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇలలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా. నిజముగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అవును యేసయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొన ప్రభును కనపడదాం, ఆయన మహిమ చెల్లిందాం. బదులుగా ఆయనకు స్తుతి ఆరాధన తప్ప ఏమీ ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. మానవ జీవితమే అదే. ఆమేన్ హల్లెలూయా. మనకి ఏమున్నా సరే దేవుడు అది ఏం కోరట్లేదు, కానీ మన స్తుతి ఆరాధన కోరుచున్నాడు. దాని కొరకే ఆకాశం నుంచి మన వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్తుతిద్దాం.
కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మనిషికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచికే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను ఆస్తులన్నీ కోల్పోయేనా కన్నవారు కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారు కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మనిషికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచి ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఆఖరిగా అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచికే ఆరాధన రెండు చేతులతే మానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో దేవుని ఆరాధిద్దాం. దేవుడు కోరుకుంటున్న ఆరాధన, ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తన బిడ్డలు కోరుచున్నాడు. నా సహోదరి సహోదరా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా కోటి సూర్యుల కాంతి గలవాడా మేటి అయిన ప్రభావమున్నవాడా ఆయసయా కోటి సూర్యుల కాంతి గలవాడా మేటి అయిన ప్రభావమున్నవాడా నన్ను కోరుకొని రక్తముతో కొని
సంపాదించుకున్నారే, నీ కొరకు సంపాదించుకున్నారే. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. నిత్య జీవపు మాటలు గలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, నిత్య జీవపు మాటలు కలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, కపటమే ఎరుగని నీతి రాజువని, కపటమే ఎరుగని నీతి రాజువని, నీ గుణములను పాడెదమోదము తోడా, నీ గుణములను పాడెదమోదము తోడా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆరాధించండి. ఆత్మస్వరూపుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆయన పేరు యేసు. యేసును ఆరాధించండి, యేసును కనపరచండి, యేసు ఎదుట సాగిలపడండి, ఆయనను పూజించండి. హల్లెలూయా హల్లెలూయా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యేసయ్యను చూస్తూ నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. ఎల్ రోహీ ఎల్ రోహీ, నన్ను చూసే దైవమా, ఎల్ రోహీ ఎల్ రోహీ, నన్ను చూసే దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. రెండు చేతులు ఐదు చాచి నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యెహోవా రాఫా, స్వస్థపరచు దైవమా, యెహోవా రాఫా, స్వస్థపరచు దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును,
శాంతినిచ్చు దైవమా యెహోవా షాలోమ్ శాంతినిచ్చు దైవమా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను యేసయ్యా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నా విమోచకుడా నా యొక్క బలమా నా నీతి నీవే యేసయ్యా కృపామయుడా ఆరాధన నీకే ఆయనను ఆరాధించండి హల్లెలూయా 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 ఆయన కృపా సత్య సంపూర్ణుడని నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపిస్తున్నాడని ఆయన కృపను బట్టి ఆయన ఆరాధించండి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆయనను స్తుతించండి ఆయనను మహిమపరచండి హల్లెలూయా హల్లెలూయా నీ రక్షణను బట్టి ప్రభును గణపరచు మహోన్నతుని స్తుతించు గొప్ప చేవు రబర శాందలరల మమ ఓ రే లరలరలరల మమ మమ ఓ రే కబర బబ బబ మమ ఓ రే లలల శాందలరల మమ రే కబ బబ మమ శాందరే రిషి Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. ప్రభానికి స్తోత్రము తండ్రి మామొచ్చి నీకను మేము పొందుకోము తండ్రి హల్లెలూయా హల్లెలూయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఆశగలను అందరినీ తృప్తిపరుస్తాడు. దేవుని యొద్ద సకల ఐశ్వర్యములకు దేవుడు
ఆయన దగ్గర ఆశపడటం తప్పు కాదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రం. నీ సన్నిధి కొరకు స్తోత్రాలు తండ్రి. మా మధ్య మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి ధ్యానపూర్వకంగా కూర్చోనండి. మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉంటూ యేసు యొక్క సిలువ తట్టు చూస్తూ మనము ఆయన యొక్క శరీరంలోనూ అలాగే రక్తంలోనూ పాలు పొందడానికి సిద్ధపడదాం. ఆయన పొందిన శ్రమలను, మరణమును, బాధను తప్పకుండా గుర్తు చేసుకొని ఆయన ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, రక్షణ అనే భాగ్యమును ధ్యానిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన కనపరుచుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాను చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందక పోదుము. మనలను మనం విమర్శించుకోవాలి. ఎవరో మనల్ని తప్పు పట్ట అవసరం లేదు. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మన హృదయం తెరచి దేవుడు మనకు కనపరిచే ప్రతి తప్పును ఒప్పుకుంటాం మంచిది. అది ప్రతిదినము చేయాలి. అయితే ప్రతిసారి ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందుకు వచ్చినప్పుడు అది మరి తప్పనిసరి. అలాగ చేయకుండా అయోగ్యంగా దాంట్లో చేపెట్టుకోకూడదు. ఈ యొక్క ప్రార్థన మీరు ఇంట్లోనే గత రాత్రి ఉదయకాలం చేసుకుంటూ మనం పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ప్రభు మనకు పొందినటువంటి శ్రమలు, వాటిని మనం అంచనా వేయలేము. వాటిని సంపూర్ణంగా మనం వాటిని గురించి మనం చెప్పలేము. అయితే ఆయన పొందిన మరణము చాలా ఘోరమైనది. అది కేవలము నీ కొరకు నా కొరకు చేసినటువంటి త్యాగం. మనం ఈ సమయంలో రొట్టెలోను అలాగే ద్రాక్షారసము అనేటువంటి ఆయన రక్తంలో పాలు పొందబోచుండగా ఆయనకి మహిమ చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుని ఆయనకు సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఉదయకాలం మీ సంధికి వచ్చి మా హృదయంలో తెరుచుచున్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి కల్మషమును, తప్పును, పాపమును ఒప్పుకొనుచున్నాం. మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం తండ్రి. అలాగే మా ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క రొట్టె నీ యొక్క శరీరముగాను, ఈ యొక్క రక్తము, ఈ యొక్క రసము రక్తముగాను మీరు అభిషేకించి మేము పొందుచుండగా మీ యొక్క మరణానుభవం యొక్క దాంట్లో అంత అనుభవం అర్థము చేసుకుని కృపను మాకు అనుగ్రహించి నిన్ను హృదయపూర్వక ఆరాధిస్తూ జీవించడానికి అనుగ్రహించమని
మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన మరి రొట్టెను ఎత్తుకొని, ఇది మీ కొరకు నలుగగొట్టబడినటువంటి నా శరీరం అని చెప్పి ఆయన శిష్యులకు ఆయన ఇచ్చాడు. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమాధాన పరచును, యేసు రక్తము, సమాధాన పరచును, యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును, యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును, యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును, యేసు రక్తము, నీతిమంతులుగా చేయు, యేసు రక్తము, నీతిమంతులుగా చేయు, యేసు రక్తము, దుర్నీతినంత పాపును, యేసు రక్తము, దుర్నీతినంత పాపును, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నా యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. మన చేతిలో ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరం మనందరం కూడా ఏకంగా దీంట్లో పాలు పొందుకుందాం. మన కొరకు చిందించిన నూతన నిబంధన రక్తం, ఆయన శ్రమను ఆఖరి బొట్టు వరకు ఆయన కారుస్తూ మరి కేక వేసి చనిపోయిన వాక్యం చెప్తుంది. బాధతో గుర్తు చేసుకొని ఆయనకు మహిమనిస్తూ దీంట్లో పాలు పొందుకుందాం. అందరం కూడా చేతులెత్తి ఆయనకు స్వరమెత్తి వందనాలు చెప్పుకుందాం. ప్రభానికి స్తోత్రం, వందనాలు ప్రభానికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ప్రభానికి స్తోత్రం, హల్లెలూయా, ప్రభానికి వేలాది స్తోత్రము తండ్రి. మీరిచ్చిన కృప కొరకే స్తోత్రాలు, మీరిచ్చిన కరుణ కొరకే స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు మా కొరకు మరణించి మాకిచ్చిన జీవము కొరకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆధిక్యత మీతో కలిసి ఉండడానికి ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త మహిమ ఘనత మీరు ఒక్కరే పొందుకోవాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో స్త్రీలందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి.
వెనకాల ఎవరు కూర్చోవద్దు. ఇది ప్రీచింగ్ చేస్తే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే దూరంగా అక్కడ ఇక్కడ కూర్చుంటే పురుషులు కూడా ఖాళీ ఉన్న కొన్ని స్థలాలని మీరు ఆక్రమించుకోవచ్చు. అదర్ ఖాళీగా ఉన్నాయి, ఫ్రంట్లో ఖాళీగా ఉన్నాయి. తొందరగా బాగా వెనుక్కున్న ముందుకు వచ్చాను బ్రదర్, బాగా వెనుక్కున్న వాళ్ళు ముందుకు వచ్చేసాను. సిస్టర్స్ మీకు అందరికి నేను మీకే చెప్పాను, ఇక్కడ కూర్చున్న సిస్టర్స్ మీరు నా మాటను అస్సలు లెక్క పెట్టకపోతే ఎంత బాధేస్తుంది ఆలోచించారా? మీకే చెప్పాను, ఇక్కడ మీరు కూర్చుంది, ఇక్కడ ఖాళీ, ఇది ఇక్కడ అంతా సీట్స్ ఖాళీ. దయచేసి రండి ముందుకు రండి, పర్లేదు, కూర్చుంటే లెగిస్తే తప్పు కాదు, ఎదుక్కుని కూర్చోండి, ఎక్కడ ఖాళీ ఉంది చూసుకుని కూర్చోండి. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, ఫ్రంట్లో ఖాళీగా ఉన్నాయి, 2 ఇక్కడ 2 ఆ పక్కనే. ఎంత కష్టమో ముందుకు రావడం. హల్లెలూయా. వాక్యానికి వెళ్దాం. గత వారము మనము అగ్ని చేత, దేవుని అగ్ని చేత మనము రగులబెట్టబడాలి, ఆయన కొరకు కాలుట కొరకు, ఆయన కొరకు వెలుగుగా ఉండట కొరకు అనే విషయాన్ని మీతో చెప్తూ వచ్చాను. మరి అది ఆ యొక్క దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క బలిని ఎలాగో దేవుడు మరి తన అగ్నిని పంపించి ఆ బలిని ఆయన తీసుకున్నాడు. తను ఆ యొక్క పెంతెకోస్తు దినమున తన ప్రజల మీద, ముందు వరకు బలులు అర్పించేవారు, మరి యాజకులు వెళ్ళి బలులు అర్పించేవారు, మరి తర్వాత యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఒకే బలి అయిపోయి మనలను తన శరీరంగా, మనలను తన ఆలయంగా చేసుకున్నాడు. ఆ ఆలయంలో ఎల్లప్పుడూ అగ్ని మండుచూ ఉండాలి. అంటే మనలో అగ్ని మండుచూ ఉండాలి, మనలో అగ్ని మండుచుండాలి. ముందు అది రాజబెట్టబడాలి, ఏదో ఒకసారి అది జరిగి ఉండాలి మనలో. మరి మీలో ఎంతమందికి అలా జరిగినటువంటి అనుభవం ఉందో నాకు తెలియదు. నేను అడిగితే మీరు చెప్పి చెప్పొచ్చు నాకు. ఎంతమంది పరిశుద్ధాత్మ అంటే ఆ రాజబెట్టే ఆ యొక్క అనుభవం ఎప్పుడు మొదలైందంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆయన శిష్యులు 120 మంది కూడి వాళ్ళు ప్రార్థించినప్పుడు వచ్చినప్పుడు ఆ అగ్ని దిగింది వారి మీదకి. అలాగుననే మరి ఎంతమంది అయితే యేసుక్రీస్తుని రక్షణ అంగీకరించారో, ఎవరైతే ఆయన బాప్తిస్వం, పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందటానికి తాము సిద్ధపరచుకున్నారో వారందరి మీదకి అగ్ని తిరిగింది. మీకు ఆ అనుభవము ఉందా లేదా? మీరు నాకు చేతులు ఎత్తమంటే చెప్తారో లేదో, మరి ఉందా లేదా? ఉన్నవారు చేతులు ఎత్తండి. అంటే భాషలు మాట్లాడేవారు. అంటే ఇంత పెద్ద సంఘములో మీ 10 చేతులు కనబడ్డాయి, 10 చేతుల లోపల. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే దేవుని వాక్యము మనం అంతా పాటించవలసిన అవసరం లేదా? చెప్పండి ఆన్సర్. పాటించాలా పాటించకూడదా? రాయబడిన ఒక ఏ ఆజ్ఞ అయినా, దేవుడిచ్చినటువంటి ఏ యొక్క ఆజ్ఞ అయినా కావచ్చు, అది మనము విధేయత చూపించాలా చూపించకూడదా? దేవుడిచ్చిన ఆధిక్యతలు మనము పొందుకోవడానికి ఆశపడుతున్నాం. డబ్బులు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, ఎవరికైనా ఆరోగ్యం ప్రార్థన చేస్తాను పరిగెట్టుకుని వస్తారు మీరు. డబ్బులు కావాలంటే, ఎవరు ఆర్థిక పరిస్థితులను ప్రార్థన చేస్తారని పరిగెట్టుకుని వస్తారు. అవి మీకు కావాలి దేవుని దగ్గర నుంచి. మరి దేవుడిచ్చిన ప్రతి ఆధిక్యత, మనుషులకు ఇచ్చిన ఆధిక్యత, అది ఎందుకు ఇచ్చాడు, అసలు ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించే పని మనకు లేదా? ఏమంటారు? అందరూ పొందుకోవాలి కదా. యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు వెయిట్ చేయండి, అక్కడ పరిశుద్ధాత్మ మీదకి వస్తాడు. అది అక్కడితో ఆగిపోలేదు, ముందు జరుగుతూ వస్తుంది, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. అయితే ఎందరో కొంతమంది తమకున్నటువంటి లోక జ్ఞానము చేత ఇది ఇలాగుంటే సరిపోతుంది అని చెప్తే, అది ఒక సిద్ధాంతంగా మారిపోతే, అది నేర్పించకుండా ఆపేసి
అనుభవం లేకుండా వారు ఎవరైతే ఈ యొక్క అనుభవం ఎందుకు చెప్పరంటే వారికి లేదు కాబట్టి. వారికి ఎందుకు లేదు కాబట్టి అంటే వారికి ఆశ లేదు కాబట్టి, దాని కొరకు చేయవలసినటువంటి త్యాగము చేసి దేవుని సందులో వేచిండడానికి వారికి ఇష్టం లేదు కాబట్టి వారు చెప్పలేదు. లేదని చెప్పడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా మీకు? లేదు అని చెప్పడానికి వారు ధైర్యం వహించారు. అనేక విషయాలు వాక్యంలో ఉన్నవి, ఇది పర్వాలేదు, దేవుడు చెప్పాడు వద్దంటే ఇది పర్వాలేదు, జీవించేయండి, అలాగే జీవించేయండి. 2 పెళ్ళిళ్ళు చేసుకొని పర్వాలేదు. ఇంకో భార్య ఎక్కడో భార్య ఎక్కడో భార్య ఉంటే పర్లేదు, అలా ఉండని సంఘాలు చెప్పడం మానేస్తారు. అక్కడో భర్త ఇక్కడో భర్త. మన తెలుగు సంఘాల్లో మీకు తెలియని విషయాలు కాదు ఇది. ఎందుకు చెప్పడం మానేస్తారు? వారికి చెప్పే ధైర్యము లేదు, ఎందుకంటే వారిలో లేదు కాబట్టి. మీకు తెలుసో తెలియదో, ఇక్కడ పాస్టర్లు అటువంటి జీవితం జీవిస్తున్న వారు, పాస్టర్లు ఈ దేశంలో తెలుగు పాస్టర్లు ఉన్నారు. ఇండియాలో ఒక భార్య, ఇక్కడ ఒక భార్య. వారు చెప్పలేరు. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా మీరు పొందండి అని మీకు ఎలా చెప్తారు? ఎందుకు పొందలేరు? దానికి త్యాగం ఉంది. త్యాగం అంటే దేవుని సందులో వేచియుండి దాని కొరకు ఆరాటపడిన వారు తప్పిస్తే ఈ యొక్క అనుభవం రాదు. రాని వారు లేదని చెప్తే బైబిల్ కాదు అబద్ధం అని చెప్పే ప్రసంగికులు ఎక్కువ. వారిని మనం వింటుంటాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇట్స్ ఎ మస్ట్, తప్పకుండా జరిగి తీరాలి. దేవుని చిత్తమైతే 18వ తారీఖున ఈ నెల 18 ఈద్ సమయం, అది ఈద్ బహుశా 16 కానీ 17 కానీ అవుతుంది. 16, 17, 18 తప్పకుండా సెలవు ఉంటుంది. సాయంత్రము 4 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించి ఆత్మ పొందుకోవడానికి మీరు ఇష్టపడాలని నేను మీకు వాక్యాలు చెప్తూ వస్తాను. మీరు ఇంటికి వెళ్ళి గత వారం వాక్యం వినండి, అంతకు ముందు వారం వాక్యం వినండి, మీ యొక్క యూట్యూబ్లో ఉన్న వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు వాక్యంలో లేనిది చెప్తే నన్ను అడగండి, ధైర్యంగా అడగండి. పాస్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది ఎలాగుంటుందని మీరు చెప్పండి. నేను ఒప్పుకుంటాను, తప్పైతే ఒప్పుకుంటాను, కరెక్ట్ చేసుకుంటాను. కానీ చెప్పింది మీరు విని మీ యొక్క జ్ఞానమును బట్టి, లేకపోతే మీరు ఎక్కడో విన్న విషయాలను బట్టి, ఎవరో చెప్పిన పెద్ద పెద్ద ప్రసంగికులు చెప్తున్నారు ఈ విషయాల్ని, వేరు విధంగా పెద్ద పేరు పొందిన వారు చెప్తున్నారు, మీరు విని మీరు ఇష్టపడే కొంతమంది ప్రసంగికులు దీన్ని ఒప్పుకోవడం లేదు. నేనేం చేయను దాని గురించి. వాక్యంలో రాయబడిందని మీకు చెప్తున్నప్పుడు, వారు కాదన్నప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నారు. వాక్యం మీరు చదివినప్పుడు మొదట ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే దానికి వాట్ ఇస్ తర్జుమా, లేకపోతే అవసరం చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఇది ఏమైంటుందో, లోతైన అర్థం ఏంటని దాని గురించి ఆలోచించదు. ఉంటాయి లోతైన అర్థాలు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే నేర్పిస్తాడు. మొదటి ఉన్నది మీరు చేయొద్దు. అక్కడ ఉంటుంది, తల మీద ముసుగు వేసుకోవాలని ఉంటుంది. ఇంగ్లీష్ సంఘాలు, అమెరికా వాళ్ళు పర్వాలేదు, అవసరం లేదు, దాని అర్థం వేరే అర్థం ఉందని వేరే అర్థం చెప్పడానికి పుస్తకాలు రాస్తారు. పెద్దోళ్ళు మా ఇంగ్లీష్ సంఘాలు వేసుకోవట్లేదు. వాళ్ళు అక్కడ రాయబడింది ఏంటి? పైన వేసుకోమని ఉంది. అలాగే అనేక విషయాలు ఇది చేయమని ఉంటుంది. అది చెప్పిన విధానంగా మనం చేయాలి తప్పిస్తే మొదట ఇది కాదంటే ఇది కాదు. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ యొక్క అగ్ని పెట్టడం అంటే స్పష్టంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ బాప్తిస్వమే అగ్నితో మీరు అగ్ని ముట్టించుట, మిమ్మల్ని మీద రాజబెట్టుట, పరిశుద్ధాత్మ బాప్తిస్వమే. ఆ అనుభవము ఒక్కసారి మొదలవుతుంది జీవితంలో. ఎప్పుడో మీరు ఆశించినప్పుడు మొదలైన తర్వాత ఆ అగ్ని మండుచునే ఉంటుంది. మండునివ్వాలి. మండకుండా మీరు కొంచెం కింద లేకపోతే మంచం కింద ఉంటే గాలి రాకపోతే అది ఆరిపోవచ్చు. అయితే లోపల ఉంటుంది, మెల్లమెల్లగా మినుకు ఉంటుంది. అది నేను రాజబెట్టుకోవాలి. మీలో కొంతమంది పరిశుద్ధాత్మ అనుభవం పొందిన వారు ఉన్నారు, దాంట్లో కొనసాగిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ కొనసాగట్లేదు. ఎప్పుడో ఒకసారి భాషలు మాట్లాడారు, మానేస్తారు ఏదో ఒక కారణం చేత. ఎందుకంటే దేవునితో దగ్గర నడవలసిన విధానంగా నడవకుండా
నేను ఉండటం బట్టి ఆ పరిస్థితి కలిగింది. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజం అగ్ని రాజబెట్టాలి. ఆ రాజబెట్టడానికి సిద్ధపడాలి. దానికి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ఏమి చేస్తే ఎలాగుంటే వాక్యానుసారం ఎలాగుందో మీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనకి 20 నిమిషాలు మాత్రమే ఉన్నది సమయము. ఒక కట్టె కాలాలంటే అది మొదట ఎండబెట్టాలి. దాంట్లో ఉన్న తేమ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే దానికి మనము అగ్ని ముట్టించినప్పుడు అది కాలుతుంది. అంటే ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ అక్కడ జరగాలి. జరిగినప్పుడే ఆ ప్రక్రియలో ఆ యొక్క కర్ర వెళ్ళినప్పుడే అది కాలుతుంది. అలాగే మనము సిద్ధపడకపోతే, మనలో ప్రక్రియ జరగకపోతే, ఆ రాజబెట్టడం ఏ పరిశుద్ధాత్ముడు వచ్చి వీళ్ళు అంటించాలంటే మీలో కొన్ని విషయాలు జరగాలి. ఆ జరిగినప్పుడు దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని రాజబెట్టి అగ్ని చేత కాల్స్తాడు. మీరు దేవునికి పనిముట్లు అవుతారు. మరొకసారి చెప్తున్నాను, దేశం ప్రపంచంలో పేరు పొందినటువంటి గొప్ప సువార్థికులు, లక్షల మందిని కదిలించిన వారు ఎవరైనా సరే వారు పరిశుద్ధాత్మ రాజబెట్టిన వారు మాత్రమే. ఉట్టి మాటలు చెప్పిన వారు ఉట్టి మాటలు చెప్పి మనుషుల్లో అనేక మంది వస్తారు, మార్పు లేకుండా వెళ్ళిపోతారు. ఆ సూచక క్రియలు, స్వస్థతలు, మరి దయ్యముల నుండి విడుదల చేసేగలిగే వారు ఎవరంటే కేవలం ఎవరైతే పరిశుద్ధాత్మ చేత వారు రగుల్చబడుచున్నారో, రగులుచు ఉన్నారో, ఆ శక్తి చేత మాట్లాడుతుంటారో వారి ద్వారా మాత్రం తప్ప ఈ క్రియలు ఎక్కడ జరగలేదు. మీకు గుర్తు చేసుకోండి, చూసుకోండి. కాల్స్తే ఎందుకు చేస్తున్నారు వారు? అందరికీ ఒక ఆధిక్యత ఉంది. అందరూ ఆత్మచేత నింపబడవచ్చు, అందరూ ఆత్మక్రియలు చేయొచ్చు, ఆత్మ వరములు పొందవచ్చు, ఆత్మ వరముల చేత గొప్ప క్రియలు చేయొచ్చు. చేయడానికి దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన కృప ఇది. దీన్ని ఉట్టిగా ఆలోచించుకోకూడదు. మొదటిది, మరి పరిశుద్ధాత్మ పొందడానికి ఆరంభం ఎక్కడవుతుందంటే రిపెంటెన్స్, అంటే మారు మనస్సు పొందటంతో మొదలవుతుంది. మనకందరికీ అక్కడ మారు మనస్సు పొందడానికి మారు మనస్సు అంటే మనుష్యుడు తన్ను తాను అర్థం చేసుకొని తగ్గించుకొని, నేను ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదు, నేను మారాలి, నేనున్న పరిస్థితి మంచిది కాదు, కరెక్ట్ కాదు అని ఒప్పుకున్నవాడే వాడు తగ్గించుకున్నవాడు. యెషయా గ్రంథము మీకు అనేకసార్లు చెప్తాను. 6వ అధ్యాయంలో యెషయా చేస్తున్న కార్యం కనబడుతుంది. 6వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాడు యెషయా. దేవుని సింహాసనం మీద కూర్చోవడము, అక్కడ శరాపులు ఎగురుచు ఆయన స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. స్తుతించిన ఆ యొక్క స్వరము చేత ఆ యొక్క గవనులు కదలుచున్నాయి. ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క తేజో మహిమను యెషయా చూశాడు. చూసినప్పుడు భయమేసిపోయింది, వణికిపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మహిమలో మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి చెడు చాలా స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా. దేవుని ఆరాధించేటప్పుడు, నిజమైన ఆరాధన మీరు ఇస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి లోపములు బయట కనబడతాయి. దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ చూస్తే మనం ఎంత నీచంగా ఉన్నామో, ఎంత తక్కువగా ఉన్నామో అది మనకు కనబడుతుంది. యెషయాకు అది కనబడింది. యెషయా కనబడగానే భయపడిపోయి నేను చచ్చిపోతానని, దేవుని చూస్తే జీవించరు అనే వాక్యాలు ఉన్నాయి కాబట్టి నేను చచ్చిపోతాను అనుకున్నాడు. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే 5వ వచనం అంటాడు, 6వ అధ్యాయం 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గలవాడని ఎందుకు అన్నాడు తెలుసా? యేసుక్రీస్తు చెప్పాడు, మీ నోటి నుంచి లోపలికి వెళ్ళేవి మిమ్మలను అపవిత్రపరచవు, మీ నోటి నుంచి బయటకు వచ్చేవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. అంటే మీ హృదయములో ఉన్న విషయాలను మీరు నోటి ద్వారా మాట్లాడి, నోటి ద్వారా ఇతరులను మీరు దూషిస్తారు, నోటి ద్వారా మీరు అబద్ధ సాక్ష్యం పలుకుతారు, నోటి ద్వారా ఇతరుల మీద మీరు చాడీలు చెప్తారు. మరి రకరకాల విషయాలన్నీ కూడా మీ నోటి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి మీ నోరు, మీ పెదవులు అపవిత్రములను. మనందరివి అంతే, మనందరూ అటువంటి వారమే. అందుకే దేవుడు నోటినే ముట్టాడు. మొదటిగా పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు నోటిని మార్చేశాడు, భాషను మార్చేశాడు. అది అందరికీ జరిగింది, ఒక్కరికి కాదు. 120 మంది ఉంటే 120 మందికి అది జరిగింది. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏమనంటే అపవిత్రమైన పెదవులు గలవాడును అని చెప్పి, నేను ఏమంటాడంటే మరి అపవిత్ర పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. జనుల మధ్య నివసించడం కూడా అది పాపం అయిపోతుంది. మన పాపం గల వారితో మన సహవాసం చేస్తే పాపంలో అంటుకుంటుంది.
దానిని వ్యతిరేకించి జీవించే శక్తి, అధిగమించే శక్తి మీరు పొందితేనే కానీ మీ ఆ పాపంలో మీరు పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఎవరితో సహవాసం చేస్తున్నారు. నేను నశించితనన్నాడు రాజును, సైన్యములకు అధిపతిగా యెహోవాను కన్నులారా చూతునుకుంటేని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అగ్నిని తీసుకొచ్చాడు. అగ్ని నిప్పును తీసుకొచ్చి ఆ పెదవులకు తగిలించి ఏమనంటే, ఇది నీ పెదవులకు తగ్గలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను. ఆ అగ్ని నిన్ను ముట్టినప్పుడు నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నీ పాపం పోతుంది, నువ్వు పవిత్రుడు అవుతావు. నీకు పవిత్రత ఉన్నటువంటి అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం అర్థమవుతుంది. అప్పుడు తెలియదు నీకు నీ దేవుడు ఎంత గొప్పవాడు నీకు తెలియదు, నీ దేవుడు నిజమైన దేవుడు నీకు తెలియదు. ఆయన అనుభవించావు, ఆ మాట విన్నావు తప్పిస్తే అనుభవం వేరు, మాట వినటం వేరు. హల్లెలూయా. నీ యొక్క శరీరంలో, నీ యొక్క మనసులో దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తే అప్పుడు నీవు దేవుని యొక్క నేను పూజించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, ఈయన దేవుడు ఉట్టి మాటలు కాదు, ఈయన సత్యము, ఆయన మాట సత్యము అనే విషయం నీకు తెలుస్తుంది. అందుకు నీకు కావాలి అనుభవం, అందుకు కావాలి. అంతే నీకు పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నువ్వు స్వస్థపరచబడతావు. ఆ దినము నుండి అక్కడ దాని తర్వాత మీరు కిందకి వెళ్ళిపోతే ఎవరు వెళ్తారు నా కోసం అంటాడు దేవుడు. నా యొక్క సువార్త ప్రకటించడం ఎవడు వెళ్తాడు, మనుషులు నశించి ఎవరు చెప్తారు వాడికంటే. అప్పుడు అంటాడు యెషయా, ఇదిగో నేను నన్ను పంపించంటాడు. ఇదిగో నేను నన్ను పంపించు. నువ్వు దేవుని సువార్త చేయాలంటే, దేవుని పని చేయాలంటే, దేవుని కొరకు ఫలించాలంటే, కొంతమంది దేవుని నడిపించాలంటే దేవుని ఆత్మ లేకుండా చేయలేవు. అది నువ్వు చేయలేవు. నీకు ధైర్యం ఉండదు, నువ్వు వాక్యం చెప్పలేవు, నువ్వు సాక్ష్యం చెప్పలేవు. నువ్వు ఎవరైనా నువ్వు యేసు క్రీస్తు నామంలో నువ్వు మాట్లాడితే నేను చంపేస్తానంటే భయపడిపోయి చేతులు ఎత్తేసి నేను యేసుక్రీస్తు నామం వచించను అంటావు. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే దేవుని యొక్క శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు ఆ రోజుల్లో మరి ఆ శిష్యుల సమయంలో తర్వాత ఎంతోమంది తమ హత సాక్షులు అవ్వగలిగారంటే వారికి ఉన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? పరిశుద్ధాత్మ శక్తి గలవారి ధైర్యంగా మరణించడానికి ఇష్టపడగలుగుతారు. లేకపోతే మీ ధైర్యం సరిపోదండి, మీ ధైర్యం సరిపోదు. మనం పిరికివారము, లోకంలో పిరికివారం. ఎందుకంటే ఆయన ఆత్మ వచ్చినప్పుడు అక్కడ అంటాడు, మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 7వ వచనంలో, మీకు పిరికి గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యమును మంచి మనసునిచ్చాడు. ఆ ఆత్మ మీకు ధైర్యము, ఆత్మ మంచి మనస్సు మీకు ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఆ అగ్ని ఎప్పుడు పెదవులకు తగిలిందో ఆ యెషయా మారిపోతున్నాడు. అలాగునని ఆ మాట మనకేం చెప్తుందంటే మనము తగ్గించుకోవాలి. అక్కడ నేను చచ్చిపోయాను, అప్పటికే యెషయా ప్రవక్త, అప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని మాట అంటే నేను పాపిగా ఉంటుండగా దేవుడిని చూస్తాను కానీ చచ్చిపోతాను అనుకున్నాడు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే తన అగ్ని చేత ఆయన కాల్చాడు. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనము మీకు 100 సార్లు చెప్తా ఉంటాను ఇదే మాట. అక్కడ ఏం చెప్తున్నాడు పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు అక్కడ క్వాలిటీ చెప్తున్నాడు, మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అను వరము ఎప్పుడు ఇవ్వబడుతుందంటే నిజంగా మీకు నేను ఒక మాట చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు నిజంగా మారు మనసు పొందారా లేదా? దేవుని సన్నిధికి వస్తున్నారు, బాప్తిసం పొందారు, అంతా బాగుంది, ప్రార్థన చేస్తున్నారు, నిజంగా మారు మనసు పొందారా అనే ప్రశ్న వస్తుంది. మారు మనసు పొందితే అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరం ఉంటుంది. వరం అంటే గిఫ్ట్, అది మీకు లేనిది ఒకటి దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు బాప్తిస్మము పొందిన తరువాత మీకు ఏమి లేనిది దేవుడు మీకు ఇచ్చాడో మీకు తెలియకపోతే ఆ అనుభవం లేనట్టే. తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ ఏదో ఇమాజినరీ, లేకపోతే ఏదో ఆలోచించుకుంటే ఎక్కడో ఉంటుంది, లేదు అది జస్ట్ అలా ఉంది అనుకుంటే కుదరదు. అది అనుభవము, రియల్ థింగ్, పవర్ఫుల్ థింగ్. మీకు కావాలని కోరుకోవట్లేదు కాబట్టి మీరు అనుభవించట్లేదు. హల్లెలూయా. ఇంకేమంటాడంటే
ఆ మారు మనసు పొందే విధానానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనము. అక్కడ ఆ సుంకరి ప్రార్థన, పరిసరుడు ప్రార్థన చేస్తాడు, సుంకరి ప్రార్థన చేస్తాడు. నిజమైనటువంటి తగ్గింపు లేకపోతే మారు మనసు గల మనసు ఎలా ఉంటుందంటే ఈ సుంకరి వలె ఉంటుంది. పరిసరుడు లాంటి ప్రార్థనలు మీరు చేస్తే అవి వ్యర్థము. నేను బాగా ఉన్న ప్రభు థ్యాంక్ యూ అంటే కుదరదు. ప్రతి దినము మనలను మనం పరీక్షించుకొని మనలో ఉన్నటువంటి లోపములను ఒప్పుకోవడము చాలా అవసరము. హల్లెలూయా. అక్కడ ఏమంటాడు సుంకరి? అయితే 18:13 లూకా సువార్త 18:13 అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశపు వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అది నిజమైనటువంటి మార్పు. చాలామంది నేను ఏమైనా పాపములు చేస్తుంటే నన్ను క్షమించు అని ప్రార్థన చేసేవారు మీలో చాలామంది ఉన్నారేమో. నేను ఏమైనా పాపం చేస్తే నన్ను క్షమించు. నువ్వు చేసే పాపం నీకు తెలియదా? నీకు తెలుసు. చెప్పడానికి ఇష్టం ఉండదు, పలకడానికి ఇష్టం ఉండదు. ఏదైనా పాపం చేస్తుంటే క్షమించు అనే ప్రార్థనలు చేస్తుంటాం. అలా కుదరదు. అక్కడ నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. అందుకే అప్పుడు అంటున్నాడు 14 అతని కంటే అంటే ఆ యొక్క పరిసరుడి కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నానని చెప్పినవాడు. అక్కడ కింద అంటాడు మళ్ళీ తను తాను హెచ్చించుకునేవాడు. అంటే నేను 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 పవిత్రుడను, నేను పరిశుద్ధుడను నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు హెచ్చించుకుంటున్నావు. నువ్వు తగ్గించుకుంటే ఇక్కడ అంటున్నాడు తను తాను హెచ్చించుకుని తగ్గింపబడను. తను తాను తగ్గించుకున్నవాడు నేను పాపిని అని చెప్పేవాడు హెచ్చింపబడతాడు దేవుని సన్నిధిలో. ఆయన తన అగ్ని చేత కాల్చి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా చేసుకుంటాడు. అది మొదటిది రిపెంటెన్స్. మొదటి కావాల్సిన క్యారెక్టర్ ఏంటంటే రిపెంటెన్స్ లేకపోతే మారు మనసు. రెండవది హృదయంలో లోతైనటువంటి ఆశ ఉండాలి. లోతైన ఆశ. ఇది మీకు చెప్పడానికి టైం లేదు, త్వరగా చెప్పేస్తాను. ఎలీషా లోతైన ఆశ కలిగి ఉన్నాడు. ఏం ఆశ కలిగి ఉన్నాడు? ఒకటే ఆశ తనకి. అక్కడ 2వ రాజులు 2:9 ఉంటుంది. 2:9 ఏముంటుందంటే 2వ పాటలో చూస్తుంటే నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు నాకు దయచేయము. ఎప్పుడైనా అడిగారా మీరు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా గత వారం మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి నాకు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలని అడిగారా? అడిగిన వారు దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా మీకు అడిగింది మీకు తప్పకుండా ఇస్తాడు. అడిగారా? అడిగిన వారిని దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇక్కడ ఎలీషా అడిగాడు. ఏలియా ఆయన ఎలాగో విడిపించుకుని వెళ్ళిపోదామంటే వదిలిపెట్టట్లేదు. వెనక్కి ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడు? అడుగుతాడు, వెంబడిస్తాడు, ఆగట్లేదు. 5 సార్లు అంటాడు నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళదు. ఏంటి? నాకు కావాల్సింది ఇది. నీకున్న ఆత్మ నాకు కావాలి. ఈరోజు నీ యొక్క పరిశుద్ధాత్మ నాకు కావాలి అని ఆశపడు. అది రెండవది ఏంటంటే నీ లోతైన ఆశ కలిగి ఉండాలి. మూడవది అడగాలి అనే మాట వచ్చేటప్పటికి యాకోబు పత్రిక 1:5 చూసినట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లా అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది జ్ఞానము ఆత్మ ఒకటి అనుకోండి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే ఏ మాత్రమునో సందేహింపక అడగవలె. విశ్వాసంతో అడగాలి. ఇది చాలా చాలా ముఖ్యం. సందేహించేవాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగాలు అంటే పైన ఎగిరిపోవటం, కింద పడిపోవటం, ఓ దేవుడు అని అనుకోవటం, తర్వాత కింద పడిపోవటం, పాపంలో పడిపోవటం, అటువంటిది కుదరదు. అక్కడ కింద ఇంకా అంటాడు అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన ఏమైనా దొరుకునని తలంచుకోనకూడదు. అవిశ్వాసం మీకు ఏమీ తీసుకురాదు. విశ్వాసంతో విశ్వాసంతో అడిగేటప్పుడు ఎప్పుడు కూడా విశ్వాసం ఉండాలి. లూకా సువార్తలో యేసుక్రీస్తు చెప్తున్నాడు 11వ అధ్యాయం మరి 13వ వచనం చూసినప్పుడు చాలా స్పష్టంగా చేస్తున్నాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను. మత్తయి సువార్తలో మాట కనబడట్లేదు మనకి, మార్కు సువార్తలో కనబడట్లేదు ఈ మాట. ఇక్కడ లూకా సువార్తలో ఇక్కడ చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ముందంటాడు మీరు మీ కొడుకు గుడ్డ అడిగితే మీరు రాయిస్తారా, లేకపోతే చేప అడిగితే పామిస్తారా అని ఈ యొక్క ముందు వచనంలో కనబడుతుంది. మరి మీరు మీ పిల్లలు ఏదో అడిగితే అదిస్తే దేవుని మీరు పరిశుద్ధాత్మ అడిగితే మీ పరిశుద్ధాత్మ కాకుండా దురాత్మ ఇస్తాడా ఏంటి?
ఎందుకంటే చాలామంది ప్రసంగికులు ఏం చెప్తారంటే నమ్మని వారు, వారికి అనుభవం లేని వారు ఏంటంటే వాళ్ళు ఆ దురాత్మ చేత భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళు గంతులు వేస్తున్నారు, దురాత్మ ఉందని లేదని చెప్పడానికి ఏంటి ఆస్కారం అని చెప్పి అలాంటివి మాకు వద్దు, దురాత్మ పనులు మాకు వద్దు అని చెప్పేవారు ఉన్నారు. దేవుడు నువ్వేమడిగావు? పరిశుద్ధాత్మను అడిగావు. ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ ఇస్తాడు. దురాత్మ కాదు నీకు ఇచ్చేది. ఆయన అడిగింది పరిశుద్ధాత్మ. ఇక్కడ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మీరు పరిశుద్ధాత్మను అడుగుతూ ఉండండి, ఆగొద్దు. ఈ మాటలో అర్థం అది. అదే లూకా సువార్త 18లో ఉంటుంది. మీరు అడుగుచునే ఉండాలి. మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు అది మీకు దొరికే వరకు అడుగుచుండాలి. ఆ విధవరాలు గురించి చెప్తున్నాడు. విధవరాలు ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి జడ్జి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాడు ఎంతో కొంతకాలం వద్దన్న తర్వాత ఇస్తున్నాడు. వాడు దుర్మార్గుడు, వాడిస్తే నీ యొక్క నీతిమంతులను దేవునికి ఇవ్వడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడోది ఏంటంటే అడగాలి. మొదటిది మారు మనస్సు, రెండోది లోతైన ఆశ, మూడవది అడగాలి, నాలుగవది వేచి ఉండాలి. యేసుక్రీస్తు చెప్పిన మాట వేచి అంటే ఆయన కొరకు ఊరికనే ఒకసారి అడిగేసి వెళ్ళిపోతే కుదరదు. పరిశుద్ధాత్మ బాప్తిసంలో నాకు దొరకాలి ఎలాగైనా సరే అని ప్రతిదినం అడగడానికి నీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆయన దగ్గర కూర్చోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే నా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనము, ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇంగ్లీష్లో ఏమంటే వెయిట్ ఫర్ ద ప్రామిస్. కనిపెట్టుడి. మీరు దేనికైనా ఎవరికైనా కోసం కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా స్టేషన్లోనూ ఎయిర్పోర్ట్లోనూ వస్తున్నారు చూడాలని వెళ్ళినప్పుడు మీరు వస్తున్నారు లేదని కనిపెట్టుకుని చూస్తారు. దొరికే వరకు వెళ్ళరు. అది ఏమైనా కావచ్చు, కనిపెట్టుకోవాలి. మీకు దొరకట్లేదంటే దొరికే వరకు మరి కనిపెట్టడం లేదు. వెయిటింగ్. ఆ దేవుని సందులో వేచి ఉండుట, ఆ యొక్క పేషెన్స్ మనకు ఉండట్లేదు. వేచి ఉన్న వారిని దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది 40వ అధ్యాయం 39వ వచనంలో ఉంటుంది. పక్షిరాజు యెహోవా కొరకు వేచిండేవారు పక్షిరాజు వల్లే. ఆ స్టోరీ చెప్తే చాలా పెద్ద, మనకు సమయం అయిపోయింది, సమయం ఆల్రెడీ. అయితే ఆఖరిగా 5వ పాయింట్, రెండోది ఏంటంటే 4వది వేచిండుట, 5వ పాయింట్ ఏంటంటే మరి విశ్వాసముతో ఆ యొక్క తర్వాత తగ్గింపుతో దేవుడిచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ వాక్యాన్ని మీరు గుర్తుంచుకోండి. 18వ తారీఖు వరకు ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి. మీరు ఈ రోజు మీరు 18వ తారీఖు ఆగాల్సిన దేవుడు మిమ్మల్ని మీ ఇంట్లో మీరు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడే తన ఆత్మను మీరు కుమ్మరిస్తారు. మీ యొక్క హృదయ పరిస్థితి, నిజమైన మారు మనస్సు మీరు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, కన్నీటితో అడిగినప్పుడు మీకు ఆయన ఇస్తాడు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పాస్టమ్మ, సిస్టర్ విజయ పాస్టమ్మ, అలాగే తను అడుక్కుంది. ఇతరులను చూసి వారికి నాకెందుకు లేదు, నాకు కావాలి. ఇంట్లోనే తను ప్రార్థన చేసుకున్న దేవుడు తనను కృమ్మరించాడు. శక్తివంతంగా ముంచి కొన్ని రోజులు మాటలతో, భాషలతో ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఎవరో ఒక అవసరం లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పటికి ఇంకా ఆమె బాప్తిసం కూడా పొందలేదు. అయితే అడిగింది, నాకు కావాలి, నాకు కావాలని. అపోస్తల కార్యం 2వ అధ్యాయం అక్కడ 1వ వచనం ఏం చెప్తాను, పెంతెకొస్తు పండుగ దినమే వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అంటే 10 రోజులు వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ఆరోహణం అయిపోగానే వెళ్ళి ఆ మేడగదిలో కూర్చున్నారు. 10 రోజులు ప్రార్థన చేస్తూ వచ్చారు. 10 రోజులు ప్రార్థన చేస్తారు. 10వ రోజున పెంతెకొస్తు పండగ దినము. ఆ రోజు వచ్చేటప్పుడు వాళ్ళు ఒక్క చోట, అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది ఆల్ వాజ్ విత్ వన్ అకార్డ్. అందరికీ ఒకే మనస్సు, ఒకే ధ్యేయము కలిగి దేవుని సందులో కూర్చోవాలి. మనం ఇప్పుడు ఈ యొక్క ప్రత్యేక మీటింగ్స్ పెట్టడానికి అర్థం ఏంటంటే, మేము ఇంగ్లీష్ చర్చ్లో ఎన్కౌంటర్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. 2 రోజులు ఫుల్గా చేస్తాం. దాన్ని అనేక విషయాలు దేవుడు చేస్తాం. మన తెలుగులో చేయాలంటే చాలా కొన్ని ఆటంకాలు చేయాలని మాకు ఆశ ఉంది. చూద్దాం ఎప్పుడైనా దేవుడు మనకు కలుగు చేస్తాడేమో. మనల్ని సంపూర్ణంగా కడుక్కోవడానికి, మనల్ని కడుక్కొని పరిశుద్ధం చేసుకొని, ఏ పాపములు శాపములు ఏమున్నవన్నిటి నుంచి విడుదల పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడి బయటకు రావడమే దాని పని. హల్లెలూయా.
కాబట్టి అక్కడ ఏమన్నంటే వాళ్ళందరూ ఒకే ధ్యేయంతో మనం ఒకే ధ్యేయం అందరికీ ఆ మాటలను నేర్పించి కొన్ని దినం సిద్ధపరిచిన తర్వాత ఈ కార్యం చేస్తుంటాం. అలాగే మీకు చెప్పుచున్నాను, పరిశుద్ధాత్మ అగ్ని చేత రగల్చబడాలి, మనం రగులుచుండాలి. కాబట్టి దానికి చేసే విధానం ఏంటంటే ఈ చెప్పినటువంటి 5 పాయింట్స్. ఒకవేళ మర్చిపోతే మరలా వెళ్ళి ఇదే మీరు యూట్యూబ్లో చూడగలరు కాబట్టి విని నేర్చుకోనండి. ఇక్కడ ఏమంటే అప్పుడు వాళ్ళందరూ ఒకే దినం కూర్చున్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఆత్మ వాక్శక్తి ఇస్తాడు, మీరు కాదు. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కార్యము ఆ దినమున ఆ కార్యము జరుగుట ద్వారా ఏమి జరిగిందంటే, కష్టపడి ఎంతో పెద్ద బలమైనటువంటి సువార్త మీటింగ్ పెట్టి ఇంత ఖర్చులు పెట్టి అన్నీ చేసి మైక్లు లైట్లు అన్నీ పెట్టి చేసి ఆ ప్రసంగి కూడా ఎంతో కష్టపడి గంట ప్రసంగం చేసిన తర్వాత ఎవరు కావాలంటే మరి 10,000 మందిలో ఒక 100 మందో ఎంతమంది చేతులు ఎత్తుతారు, 10,000 మంది రావచ్చు. అయితే ఇక్కడ 3,000 మంది రక్షించబడ్డారు. దానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం వారి మీదకి రావడము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగినటువంటి దృశ్యము కండ్లకు కనబడింది, చెవులకు వినబడింది. ఈ పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధ అందరిలో ఉంది, మీకు తెలియకుండా వచ్చేసాడు అనే మాటలు ప్రసంగికులు చెప్తారే, అది ఫర్గెట్ అబౌట్ ఇట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది రియల్ థింగ్, రియల్ ఎక్స్పీరియన్స్. అది మిమ్మల్ని కదిలించే శక్తి, మీలో ప్రభావం కలిగించే శక్తి. ఊరికనే మిమ్మల్ని ఏదో వచ్చేసి భ్రమ పెట్టే శక్తి కాదు. అది శక్తి. ఆ బాప్తిస్మం శక్తి కదలించకుండా మిమ్మల్ని మామూలుగా ఏదో నాకు అయిపోయింది అనుకుంటే కాదు. ఈ సత్యం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంత సంఘంలో మీలో కొద్ది మందినా ఈ అనుభవం. మీరు అందరూ సంఘాల్లో మీరు వింటూ వచ్చారు కదా, ఇక్కడ రాకముందు మీ పాస్టర్లు మీకు చెప్పలేదా? మీరు వెళ్ళిన సంఘాల్లో మీకు చెప్పలేదా? ఎందుకు మీకు అనుభవం లేదు? ఇది ప్రాబ్లం, సమస్య. క్రైస్తవ సంఘములో ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి సమస్య ఇది. అయితే దేవుడు యేసుక్రీస్తు వచ్చే సంఘము గ్లోరియస్ చర్చ్. అంటే ఈ గ్లోరియస్, మన చర్చ్ పేరు గ్లోరియస్ అన్న కదా, మహిమ గల సంఘము. అంటే ఆ మహిమ కనపడే సంఘము, ముడతయును కళంకము లేనటువంటి సంఘము, మహిమతో నిండిన సంఘం. అంటే దేవుని కార్యములతో మండుచున్న సంఘాన్ని ఎత్తుకుని తీసుకెళ్తాడు కానీ చచ్చిన సంఘాన్ని తీసుకెళ్ళాడు ఆయన. మృతమైన సంఘాన్ని తీసుకువెళ్ళాడు. అందుకే యేసుక్రీస్తున్నాడు. కొద్దిమంది వెళ్తారు. ఇరుకు మార్గం అది, ఇరుకు మార్గం. నమ్మిన వారందరూ వెళ్ళిపోతారని అనుకోవద్దు. మీరు సరి అయినటువంటి జీవితము, ఆత్మ కలిగిన జీవితము, అగ్నితో కలిగిన జీవితం జీవించకపోతే వెళ్ళరు. కళ్ళు మూసుకుందాం. వాక్యం మీకు స్పష్టంగా చెప్పబడింది. నేను ఒకటే కోరుచున్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను, అడుగుచాను. కిందకు వాక్యం మీద చెప్పాలనుకున్నా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణం, ఆకలిగొని వారిని తృప్తిపరుస్తాడు. మరియ చెప్తుంది, మరియ ప్రార్థన చేస్తుంది. తనకు యేసుక్రీస్తునికి వచ్చినటువంటి రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ లూకాసు వార్త 1:57 వచనం ఎక్కడ ఉంటుంది? అది లూకాసు వార్త 57-58 వచనాల్లో ఉంటుంది. ఆకలిగొని వారిని ఆయన తృప్తి పరుస్తున్నాడు. ఆకలి లేకపోతే ఒట్టిగా పంపేసి చేస్తాడంట. మీకు పరిశుద్ధాత్మ గురించి ఆకలి ఉందా? ఈరోజు ఉంటే చేతులెత్తి అడగండి, ప్రభు నాకు కావాలి. ఒక్క నిమిషంలో ప్రార్థన, ఒక్క నిమిషం ప్రార్థన. Rima hatra sokoto rosikira bahama reketo korne bira namata karda karba namashiba lekero do korna mashikire namahasaba ori balanda karaba. ఆయన అడగండి ఒకసారి, నాకు కావాలి ప్రభా, ఈ యొక్క అనుభవం ఏంటో నేను కూడా పొందుకోవాలి, నన్ను రగిలించు, నేను రగలాలి ప్రభా, నీ అగ్ని చేత నేను రగులుచుండు క్రైస్తవుడిగా విశ్వాసం ఉండాలి కానీ ఆరిపోయిన క్రైస్తవుడిగా కాదు. ఆరిపోయిన క్రైస్తవుడు నేను ఉండను ప్రభా. రీమా థోరో సోకో దేకీరా నమహశబ ఓ రియారంద కేర నమరది కిరబహా. ప్రైజ్ యు, వర్షిప్ యు లార్డ్. ప్రభువానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
కాపాడుకోనే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా మా ప్రభువా మీరు మాతో మాట్లాడిన రీతిగా నీ బిడ్డలు ఎవరైతే నీ మాటకు విధేయత చూపించి నేను అడుగుతున్నారో వారందరి మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రభా మందరం కలిసి అడిగినప్పుడు ప్రత్యేక రీతిలో కుమ్మరించమని ప్రభు కనికరం మా మీద కనుపరచమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను కావాలని అడిగారు కదా, పరిశుద్ధాత్మను కావాలని అడిగారు కదా, ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నిత్యంగా అనుగ్రహించే దేవుడు. 18వ తారీఖున ఇదే ప్రార్థన, ఇదే ఆరాధన మీ గృహాల్లో చేసుకోనండి. ప్రభుని అడగండి, నన్ను నింపు ప్రభా అని ప్రభుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిత్యంగా మీరు పరిశుద్ధాత్మని అడిగితే నిత్యంగానే అనుగ్రహించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు మనము కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమించెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమించెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పాడదాం. ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే
ఎత్తైనది కలువరిలో ప్రేమ, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలకట్టలేనిది కలువరిలో ప్రేమ, వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. నిజంగా చెబుదాం, అవును నా కొరకు బలి అయిన ప్రేమ ఆయన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమించెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ, మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, వెలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ముగింపు ప్రార్థన చేసుకుందాం. శాంతిరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ ఉదయకాల భాగంలో నీ సన్నిధికి వచ్చి ప్రభువా ఇంతవరకు మేము మిమ్మల్ని ఆరాధించున్నాము కనుక ప్రభువా మా ప్రార్థనలన్నింటినీ ఆరాధనలన్నింటినీ మీరు మీ సన్నిధికి చేర్చుకున్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం దేవా. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం ప్రభువా. ప్రభు ఈ మొదటి ఆదివారంలో మీ రక్తంలోను ప్రభు శరీరంలో పాలు పంచుకునే బాధ్యత ఇచ్చినందుకు మమ్ములను ప్రభు ఈ విధముగా నిలబెట్టినందుకు నీకు వందనములు, వేలాది స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం దేవా. నీకు వందనములు. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు ప్రభు, బాప్తిసము తీసుకునలేక ఈ అనుభవం పొందలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువ. వారి హృదయములను కరిగించండి, వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించి ప్రభువ మీ పరిశుద్ధాత్మను నింపి ప్రభువ తండ్రి బాప్తిసం పొందినట్లుగాను ఈ రక్తమును శరీరమును వారు కూడా అనుభవించే బాధ్యత దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. నీ దాసుని ద్వారా ప్రభువ తండ్రి ఈరోజు తండ్రి పలికించిన వాక్యమును బట్టి వందనములు స్తోత్రములు ప్రభువ. పరిశుద్ధాత్మాగ్నిని పొందాలంటే మాలో ఉన్న క్వాలిటీస్ గురించి మీరు చెప్పినందుకు వందనములు ప్రభువ. నీ దాసుని చెప్పిన వాక్యమును మరలా మేము నెమ్మరు వేసుకుంటూ ప్రభు ఆ విధముగా ప్రభువ నీ సన్నిధికి రాగలిగే శక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందగలిగే భాగ్యము మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు స్తోత్రములు. నిజమే ప్రభువ, మేము నీ సన్నిధిలో మోకరించి మా పెదవుల ద్వారా మేము పలికిన పాపములను ఒప్పుకుంటే ప్రభువ ప్రాయచిత్తము దొరుకుతుంది మాకు ప్రభువ తండ్రి. నీ రక్షణ భాగ్యము పరిశుద్ధాత్మ మాకు దొరుకుతుంది కనుక ప్రభు అటువంటి ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచ్చు ఉన్నాం దేవా. నీకు వందనములు ప్రభువ. మేమందరము చిన్న మందగా కూడుకొని ఉన్నాము ప్రభువ. మాలో ఎంతోమంది ఆర్థిక బాధలతో బాధపడుతున్న వారి తండ్రి విజ్ఞాపనలు చేసిన వారి మొరలను ప్రభు మీరు ఆలకించమని అడుగుచున్నాము. ఉద్యోగము చేస్తున్న వారి ఉద్యోగములను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము. పనులు చేస్తున్న వారి పనులను దీవించి ఆశీర్వదించండి ప్రభువ తండ్రి. కానుకగా ఇచ్చిన ప్రభు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభువ. వారి పనులను ప్రభు వారి ఉద్యోగంలో అభివృద్ధి పరచమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. నాయన ఈ వారం నుంచి వచ్చే వారం వరకు మమ్మల్ని మీరు రెక్కల కింద కాపాడమని మరలా 18వ తారీఖున ప్రభువ తండ్రి పరిశుద్ధాత్మ కూడికలో పాలు పంచుకున్న భాగ్యము
మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం దేవా, నీకు వందనములు. దీనిలో మళ్ళీ నేను చేసిన ప్రార్థన ఈ పరలోక సన్నిధిగా చేర్చుకొని ఈ ప్రార్థనల వల్ల మాకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు గుమ్మరించమని త్వరగా రానైన యేసుక్రీస్తు వారి నామంలో బ్రతిమాలుసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం త్వరగా బయటకు వెళ్దాం, లేట్ అయింది మనకి.